వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న ఒడిదుడుకులతో చాలా మంది రైతులు అనుబంధ రంగాల వైపు దృష్టి సారిస్తున్నారు. వ్యవసాయంతో పాటుగా 2-3 పశువులను, కాసిన్ని కోళ్లను, 30 నుంచి 50 వరకు గొర్రెలను పెంచుకుంటూ సమగ్ర వ్యవసాయం చేపడుతున్న వారు కొందరైతే అనుబంధ రంగాలనే ప్రధాన వ్యాపకంగా చేపడుతూ లాభాల బాటలో పయనిస్తున్నారు మరికొందరు. మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో జీవాల పెంపకం ఇటీవల వాణిజ్యపరంగా విస్తరించింది. పెంపకందారులు వారికున్న వనరులను బట్టి పాక్షిక సాంద్ర పద్ధతుల్లో ఫారాలను నడుపుతూ మేలైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. జీవాల పెంపకంలో ప్రధానమైనది పిల్లల సంరక్షణ. గొర్రెలు లేదా మేకల పెంపకం చేపట్టే రైతులు పిల్ల పుట్టింది మొదలు చేతికి అంది వచ్చేంత వరకు వాటి పెంపకంపై తగిన శ్రద్ధ పెట్టాలి. లేదంటే పిల్లలు పలు రకాల వ్యాధులకు లోనవడమే కాకుండా మరణాల శాతము ఎక్కువగా పెరుగుతుంది. జూలై నుంచి అక్టోబర్, నవంబర్ వరకు జీవాలు అధికంగా ఈనుతుంటాయి. ఈ సమయంలో జీవాల పెంపకం లాభసాటిగా సాగాలంటే పిల్లల సంరక్షణలో తగిన జాగ్రత్తలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు విశాఖపట్నం జిల్లా పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. జీవాల పెంపకం లాభసాటిగా ఉండాలంటే ఈ గొర్రెలు అదేవిధంగా మేక పిల్లల సంరక్షణ అనేది చాలా బాగా ఉండాలి. జీవాల పిల్లల్ని ఎలా కాపాడుకోవాలంటే పిల్లలు పుట్టగానే వాటి ముక్కు రంధ్రాలని పొడిగూడతో శుభ్రం చేసి శ్వాస సరిగ్గా పీల్చుకునేలాగా చూడాలి. ఈ పిల్లల బొడ్డుని 2 లేదా 3 అంగుళాల దూరంలో దారంతో కట్ చేసి టించర్ ఆయిల్ను పూసినట్లయితే వీటికి ధనుర్వాతం లేదా బొడ్డువాపు రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆరోగ్యమైన పిల్లలు ఈనిన 10 నిమిషాల్లో నిలబడి పావుగంట లోపలే ఈ జున్ను పాలు తాగేలాగా చూడాలి. పిల్లలు పుట్టిన వెంటనే ఈ తల్లి పొదుగును శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ఈ జున్ను పాలని పుష్కలంగా తాగించాలి. ఇలా చేస్తే ఈ పిల్లలకు యాంటీబాడీస్ బాగా వృద్ధి చెంది వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఒకవేళ తల్లి ఏ కారణం చేతన మరణిస్తే ఈ పిల్లలకు ఆవు పాలు పట్టించాల్సి ఉంటుంది. మొదటి రోజే ఈ టెటానస్ టాక్సైడ్ టీకా కూడా ఇప్పించినట్లయితే ధనుర్వాతం రాకుండా ఆపడానికి బాగుంటుంది. తర్వాత పుట్టిన 3, 4, 5 రోజుల్లో పిల్లలకు హాస్టాసైక్లిన్ లేదా నియోమైసిన్ వంటి యాంటీబయాటిక్ మందుల్ని నీళ్ళలో కలిపి త్రాగించాలి. 7వ రోజు నుంచి 10వ రోజు వరకు లివర్ టానిక్స్ని అదేవిధంగా కార్నిమేటివ్ మిక్చర్ని కూడా తాగిస్తే మంచిది. 15వ రోజు మొట్టమొదటిసారిగా నట్ల మందుల్ని ఇప్పించాల్సి ఉంటుంది. 4 కేజీల శరీర బరువుకు 1 ml చొప్పున త్రాగించాలి. ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పాకల్లో ఖనిజ లవణ ఇటుకల్ని వేలాడదీసినట్లయితే వాటిని నాకటం వల్ల వీటికి ఖనిజ లవణ లోపాలు లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ మట్టి తినకుండా కూడా ఉంటాయి. అదేవిధంగా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. ఈ 2-3 వారాలు వయసు దాటిన తర్వాత ఈ పిల్లలకు ఈ పప్పు జాతి పశుగ్రాసాలు అదేవిధంగా వేప కొమ్మలు ఇచ్చినట్లయితే ఈ పొట్ట అనేది త్వరగా అభివృద్ధి చెందుతుంది. 3 మాసాల వయసులో పిల్లల్లో మేత వినియోగం బాగుండి పెరుగుదల రేటు అధికంగా ఉంటుంది. కాబట్టి ఉదయం సాయంత్రం ఉలవలు, శనగలు, కంది, మినప, పెసరపొట్టు కానీ లేదా ప్రత్యేకంగా తయారు చేసిన క్రీపు దానాను 100 నుంచి 200 గ్రాములు ఇస్తే మంచిది. తర్వాత ఆరోగ్య విషయానికి వస్తే 2వ నెల అదేవిధంగా 3వ నెలలో మళ్ళీ నట్ల నివారణ మందులు తాగించాలి. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ నట్ల నివారణ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. 3వ నెలలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, 4వ నెలలో చిటుకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అదేవిధంగా PPR, నీలి నాలుక, మసూచి టీకాలని ఒక్కొక్క టీకాకి మధ్య 21 రోజుల వ్యవధి ఉంచి ఈ టీకాలు కూడా వేయించాల్సి ఉంటుంది. తర్వాత పేలు, మిన్నల్లులు వంటి ఈ బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు ఈ బోటాక్స్ వంటి మందుల్ని జాగ్రత్తగా పిచికారి చేయాలి. తర్వాత 3 మాసాల వయసులో పునరుత్పత్తికి ఉపయోగించని ఈ మగపిల్లలను గుర్తించి వాటిని విత్తులు నొక్కించినట్లయితే బరువు త్వరగా పెరిగి మాంసం దిగుబడి అనేది బాగుంటుంది. 2-3 మాసాల వయసులో ఉండగానే ఈ పిల్లల్ని తల్లి నుంచి వేరు చేయాలి. ఇలా చేస్తే ఈ తల్లులు మళ్ళీ ఎదకొచ్చి పొరలడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా పిల్లల్ని ఈ గంపల కింద కప్పి ఉంచుతారు. ఇలా చేస్తే గాలి వెలుతురు సరిగ్గా లేక పిల్లల్లో ఈ శ్వాస సంబంధమైన వ్యాధులతో మరణాలు సంభవిస్తాయి. కాబట్టి గాలి వెలుతురు తగిలేలా విశాలంగా ఈ తడికలు వలలతో ఈ కొట్టంలో చేసి పిల్లల్ని అందులో ఉంచాలి. పిల్లల్ని కిక్కిరిసిగా ఉంచకూడదు. నేలను ప్రతిరోజు శుభ్రం చేయాలి, పొడిగా ఉంచాలి. పాకల్లో ఈ వారానికి ఒకసారి పొడుచును చల్లుతూ ఉండాలి. అదేవిధంగా ఈ గొర్రె పిల్లలు అదేవిధంగా మేక పిల్లలు వచ్చే ప్రమాదకరమైన వ్యాధులపైన వాటి చికిత్స నివారణ పైన కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా
పిల్లలు ఎక్కువగా ఈకోలై, కాక్సిడోసిస్, రక్త విరోచనాలు, న్యూమోనియా, ధనుర్వాతం వంటి వ్యాధులు కలిగి ప్రాణ నష్టం కలుగుతుంది. కనుక ఈ జీవాల పెంపకందారులు చిన్నపిల్లలు వచ్చే ఈ వ్యాధులపైన అవగాహన ఉండి తగిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ వ్యాధులు సోకకుండా మరణాల శాతాన్ని బాగా తగ్గించినట్లయితే ఈ పిల్లల్ని సంరక్షించుకొని అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది.